హాయ్ హాయ్ మిత్రమా, ఈరోజు సండే వచ్చి మా ఆయన తలకాయ మటన్ తీసుకొచ్చారు. దాంతోపాటు లివర్, దాంతోపాటు రక్త పీసెస్ అనుకోవద్దండి. నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట తలకాయ మటన్ అంటే. చిన్నప్పటి ఇంకా మా అమ్మ వాళ్ళు అట్లా అలవాటు చేశారు. మా ఇంట్లో మా అన్నయ్యకి, నాకి, మా తమ్ముడికి చాలా ఇష్టము. అందుకే ఇంకా మా ఆయన కూడా నేను ఇష్టపడతానని తీసుకొచ్చారు. ఈ మెదడైతే అమ్మ బట్టతో కట్టి చారులోకి వేస్తుంది. నేను కూడా అదే ఫాలో అవుతాను. దానికి కావాల్సిన పదార్థాలు: టమోటా కట్ చేసి చూడండి, దాని తొట్టుము ఉంటుంది కదా, అది పక్కకు పారేసేయండి, మొగోళ్ళకి రాళ్ళు వస్తాయి. తర్వాత పుదీనా, ఇంకోండి ఆయిల్ పెట్టేసి యాలక్కి ఒకటి, ఆనియన్ కొన్ని, తర్వాత పుదీనా 2 రెమ్మలు వేసేస్తాను. తర్వాత టమోటా వేసి బాగా మగ్గనియాలన్నమాట. ఇలా మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఇంకొంచెం పుదీనా వేస్తాను, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తర్వాత చూడండి మసాలా వేస్తాను. ఎవరు తగ్గట్టుగా వాళ్ళ మసాలా వేసుకోవచ్చు తలకాయ మటన్కి. నేనైతే నా స్టైల్లో నేను మసాలా వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. మామూలుగా తలకాయ మటన్ బయట అమ్ముతారు కదా, అదేం నాకు నచ్చదు, కానీ నేను చేసుకొని తినే చాలా బాగుంటుంది. మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది. మటన్ను తలకాయ కూర మా అమ్మ బాగా చేస్తుంది. చికెన్ అంతంత మాత్రమే కాబట్టి నేను మామూలుగా మసాలాలకి కారము, మసాలా పొడి వేయను. అది మామూలుగా ఇక్కడ తిరువాత వేసినప్పుడు వేస్తానన్నమాట. చూడండి, అది వేసేసి తలకాయ మటన్ వేసేసి కుక్కర్ అనేది పక్కకు పెడతాను. ఇప్పుడు చూడండి బ్లడ్ నేను ఎలా చేస్తాను చూడండి. అది పైన ఇలా ఉంటుంది కదా, గడ్డలాగా కట్టింది. ఇప్పుడు నేను వేడి వాటర్లోకి ఒక గిన్నె పెట్టి వాటర్ పెట్టి ఆ వాటర్లోకి వేస్తాను. వాటర్లో వేస్తే ఒక 10 నిమిషాలు బాగా కొంచెం ఉడికిస్తే ఇగోండి ఇలా అవుతుంది కేక్ లాగా అయినాక తర్వాత ఇలా పీసెస్ కోసేసుకోవాలా. చాలా బాగుంటుందండి. బ్లడ్ దోశ పోసుకొని దోశలోకి తింటే చాలా బాగుంటుంది. చూడండి, నేను ఈ రక్తం చేసేటప్పుడే నాకు చెయ్యి విపరీతము కాలిపోయిందనమాట. బొబ్బులు వచ్చేసాయి. రక్తం చేసేటప్పుడే నాకు బొబ్బులు వచ్చాయి. చాలా ఏడ్చాను అనమాట. అయినా కూడా ఇంకా తప్పలేదు, మా ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి చేసేసాను. ఇగోండి, రక్తంకి చేసేటప్పుడు కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఒక 7 గడ్డలు అట్లా తీసుకొని కట్ చేసుకోవాలా. తర్వాత పుదీనా వేయాల. బాగా మొగ్గిన తర్వాత ఉప్పు, కారం వేయాల, పసుపు, కొంచెం మసాలా కూడా ఉంటే మసాలా వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా దాంట్లోకి వేసుకోవాలి. బాగా మగ్గుతాయండి. ఉప్పు, పసుపు వేసి ఎర్రగడ్డలోకి మనము కలిపెట్టామంటే బాగా వేగిపోతాయి అనమాట. కారం కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం మసాలా వేస్తాను, ఒక స్పూన్ అంతే. చాలా బాగుంటుంది రక్తం. మా అమ్మ కూడా చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, ఒక స్పూన్ వేస్తాను, ఇంకొక స్పూన్ వేస్తాను. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడే నా చేయి కాలిపోయింది అనమాట. చాలా కాలిపోయింది. అసలు ఇంకా కాలిండే వాళ్ళు ఎలా వేసుకుంటారు నాకు తెలియదు, కానీ చూడండి, బ్లడ్ ఫ్రై, లివర్ ఫ్రై, వేడి అన్నం, తలకాయ కూర రెడీ అయితే అయిపోయినాయి, కానీ నాకైతే చెయ్యి కాలిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.